జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత పైచాచిక దుర్మార్గాలకు పాల్పడిందో రాష్ట్ర ప్రజల తీర్పు చెప్పకనే చెప్పింది. గతంలో చంద్రబాబును ఓడించి వీరిని గెలిపించినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో దానికి మించిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర విచ్ఛిన్నం, అభివృద్ధి విచ్ఛిన్నం, రాజధాని విచ్ఛిన్నం, పోలవరం విచ్ఛిన్నం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాలూచి, యావత్తు ప్రజా జీవనం అతలాకుతలమై ఆర్థికంగా అట్టడుగు పరిస్థితికి పోయిన రాష్ట్రంగా జగన్ తన పాలన చేశాడు. దాని ఫలితమే ఈనాడు జగన్ ఓటమి. 100% జగన్ వైఫల్యం తప్ప ఈ అపజయంలో అతని స్వయంకృతాపరాధం తప్ప మరొకటి లేదని అన్ని పార్టీలు గమనించినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి హేతు శాసనసభలో అమరావతి రాజధానిగా అంగీకరిస్తున్నానని చెప్పిన పెద్ద మనిషి 3 రాజధానుల నినాదంతో అమరావతి విచ్ఛిన్నానికి పాల్పడిన రోజునే జగన్ పతనం ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి విజయానికి, జగన్ వైఫల్యానికి అమరావతి ఉద్యమమే కీలకమైనటువంటిది అనే విషయాన్ని సిపిఐ పార్టీ దృఢంగా రాష్ట్ర ప్రజల ముందు చెప్పదలుచుకున్నది. ఈ అమరావతి పోరాటంలో సిపిఐ ఆది నుండి ఈనాటి వరకు కీలక పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాకంటక పాలన పోవటానికి అది ఇసుక మాఫియా అయినా, మద్యం మాఫియా అయినా, ఆర్థిక అరాచకమైన, గుంటూరు కూరగాయల మార్కెట్ దగ్గర నుండి ప్రభుత్వ స్థలాలు అమ్మటానికి చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా సాగిన పోరాటమైన, రాష్ట్రంలో అనేక కలెక్టర్ కార్యాలయాలు, తాలూకా కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్ని తాకట్టు పెట్టి అప్పు చేసి పప్పుగూడులాగా చేసిన జగన్ వైఫల్యాలు భవిష్యత్తు పాలకులకి కనువిప్పుగా ఉంటుందని, పార్టీలు ఏమైనా గెలవటం ఓడిపోవటం అనేది సహజం. అలాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గెలిచిన వాడే రాజని, ఓడిపోయినవాడు కాలగర్భంలో కలిసిపోయినట్టని ఎవరు భావించినా అది తప్పని భారతదేశ రాజకీయాలకి తెలుగు ప్రజలు గుణపాఠం నేర్పారు. చాలామంది తెలుగు ప్రజలకి పోరాటం చావలేదని, ధైర్యంగా నిలదీయలేరని ఎన్నెన్నో దురభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ ఈనాడు యావత్ భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు ప్రజల యొక్క రాజకీయ చైతన్యం ఎంత గొప్పదో సాయుధ పోరాట కాలం నుండి, నైజాం నవాబు వ్యతిరేక కాలం నుండి, స్వాతంత్రోద్యమ కాలం నుండి, భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన నుండి ఇప్పటి వరకు జరిగిన చరిత్రలో తెలుగు ప్రజలు ముందున్నారు. ఈ ఎన్నికల్లో కూడా జగన్ పాశవిక నియంతృత్వ స్వయంకృతాపరాధ ఓటమికి
ప్రజలు తగిన బుద్ధి చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలనా పద్ధతులపై అడుగడుగున ఎప్పటికప్పుడు ఒక దృఢ సంకల్పంతో సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన పోరాటాలని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజానీకానికి గుర్తు చేస్తూ ఈ విజయంలో ఎన్నికల పరంగా కమ్యూనిస్టులమి చట్టసభలకి పోలేకపోయినా రాజకీయ మార్పులో ప్రభుత్వ హింసని అరికట్టడంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో సిపిఐ కృషిని ఎవరు కూడా తగ్గించలేరని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ అమరావతి రాజధాని రైతుల త్యాగానికి జేజేలు పలుకుతూ అమరావతి వీర మహిళల పోరాటంలో రాజధాని ఉద్యమంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం ప్రత్యేక హోదా అంశాల సాధన కోసం గర్వకారణమైనటువంటి పోరాటాన్ని సిపిఐ నిర్వహించింది. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వానికి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మంచిని మద్దతిస్తూ తప్పును ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈ రాష్ట్ర పురోభివృద్ధికి మా వంతు మేము కృషి చేస్తామని అమరావతి రైతులకి 2 సంవత్సరాలుగా సుమారు 380 కోట్ల కౌలు బకాయి పెట్టిన కసాయి గత ప్రభుత్వ దుర్మార్గం నుండి ఆర్థికంగా చితికిన రైతులందరికీ తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 1, 2, 3 అంశాలలో ఈ కౌలు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి రాష్ట్ర పురోభివృద్ధికి ఈనాడు కేంద్రంలో ఏర్పడిన అవకాశాలని పూర్తి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా ముందుకు పోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి సిపిఐ పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా విప్లవ దీక్షతో ప్రజా పోరాటాలతో మేము ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.